ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలను తాజాగా అధికారులు సవరించారు. నిన్నటి వరకు ఏపీలో తిరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల కన్నా అధికంగా ఛార్జీలు వసూలు చేసేవారు. ఏపీలో సర్వీసులు అందించే టీజీఎస్ ఆర్టీసీ బస్సులో దూరాన్ని బట్టి 20 నుండి 130 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఎంతో కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల బస్సులో సమాన ఛార్జీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ ఆర్టీసీ బస్ ఛార్జీలను కూడా తాజాగా సవరించారు. ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తాజాగా అధికారులు సవరించారు. నిన్నటి వరకు ఏపీలో తిరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల కన్నా అధికంగా ఛార్జీలు వసూలు చేసేవారు. ఏపీలో సర్వీసులు అందించే టీజీఎస్ ఆర్టీసీ బస్సులో దూరాన్ని బట్టి 20 నుండి 130 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఎంతో కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల బస్సుల్లో సమాన ఛార్జీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను కూడా తాజాగా సవరించారు. ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన వేలాది బస్సులు ప్రతిరోజు ఏపీలో సర్వీసులు అందిస్తున్నాయి. అయితే వీటిలో ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఆర్టీసీ అధికారులు ఏపీ ఆర్టీసీ బస్సులతో సమానంగా తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు ఉండేలా టారిఫుల్లో సవరణలు చేశారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు మరో కీలక ప్రకటన చేశారు. ఉచిత ప్రయాణం అమల్లో ఉన్న బస్సుల్లో దివ్యాంగులు, వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనివ్వాలని, వాటిలో ఇతరులు కూర్చోవద్దని తెలిపారు. వారికి కేటాయించిన ప్రత్యేక సీట్లలో వారు మాత్రమే కూర్చునేలా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.